ఇందిరమ్మ ఇల్లు దానికి నిజామాబాద్ ఫిగర్స్ చెప్తా ఉన్నాను నేను 3,20,000 మందిని మేము ఐడెంటిఫై చేశామని చెప్పి కలెక్టర్ గారు చెప్తున్నారు. కామారెడ్డి కలెక్టర్ గారు వారు ఇచ్చిన ఫిగర్స్ చూసుకున్నా కూడా మరి సిమిలర్గా ఉన్నాయి. అయితే ఇందిరమ్మ ఇళ్లలో ఇదివరకు ఎన్నికల సందర్భంలో కూడా కాంగ్రెస్ పార్టీ నుండి కానీ చెప్పినటువంటి విషయాలు ఏంటంటే అధికారంలోకి రాగానే వెంటనే అందరికీ ఇండ్లు ఇస్తామని చెప్పారు. అది ఎవరికి కూడా ఆచరణ సాధ్యం కాదు. కాబట్టి ఇప్పుడు 3,500 ఇండ్లు ఒక్కొక్క నియోజకవర్గానికి తీసుకున్నామని చెప్తా ఉన్నారు. వెల్కమ్ చేస్తూ ఉన్నాము. ఎట్ ద సేమ్ టైం ఇదివరకు పెండింగ్ ఉన్నటువంటి బిల్స్ దయచేసి ఇచ్చినట్టయితే పేద ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు. ఇదివరకటి ప్రభుత్వం చేసినటువంటి మంచి కార్యక్రమాలని కొనసాగించే ప్రయత్నం చేయవలసిందిగా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఇందిరమ్మ ఇళ్లలో ఎవరికైతే ఆల్రెడీ శాంక్షన్ అయ్యి సగం వరకు ఇల్లు అయితే 20% ఇల్లు 40% ఇల్లు కట్టుకొని ఉన్న వాళ్లకు దయచేసి సంపూర్ణంగా సహకరించవలసిందిగా జిల్లా అధికార యంత్రాంగాన్ని అట్లానే మంత్రివర్యుల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా రేషన్ కార్డ్స్ చూసినట్టయితే మేము తీవ్రమైనటువంటి అభ్యంతరాన్ని తెలియజేస్తా ఉన్నాము మంత్రివర్య. ఎందుకంటే నిజామాబాద్ జిల్లా ఫిగర్స్ మీరు చూసినట్టయితే 1,27,000 మంది మీ సేవ ద్వారా అప్లై చేసుకున్నారు. ప్రజాపాలనలో ఎంతమంది అప్లై చేసింది అన్నటువంటి విషయాన్ని కానీ ఎక్కడ ప్రస్తావించలేదు. అవన్నీ పక్కకు పెట్టి కులగణనలో వచ్చినటువంటి వివరాలను తీసుకొని కేవలం 26,000 మందికి అంటే అట్లీస్ట్ మీ సేవలో అప్లై చేసుకున్న వాళ్ళ నంబర్ చూసినా కూడా 1.27 lakhs లో ఓన్లీ 26,000 అంటే 20% మందిని మాత్రమే మేము కన్సిడర్ చేస్తా ఉన్నామని చెప్తా ఉన్నారు. ఇది చాలా చాలా అన్యాయం అండి. దీన్ని సవరించాల్సినటువంటి అవసరం ఉంది. అట్లానే ప్రజాపాలనలో వచ్చినటువంటి అప్లికేషన్లు ఎన్ని అన్న విషయం కూడా ప్రజలకు బహిర్గతం చేయవలసినటువంటి అవసరం ఉన్నది.